Hello, Andy. Good evening. Thank you so much for being here today. చాలా లేట్ అయిపోయినా తెలుసు నాకు షూట్ నుంచి వస్తున్నా సో ఫర్గివ్ మీ గుడ్ టు సీ యూ ఆల్ చాలా రోజులు అయినాయి ఐ థింక్ ఒక 1 year తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే ప్రమోషన్స్ ఈ ఎక్సైట్మెంట్ ట్రైలర్ లాంచ్ టీజర్ లాంచ్ ఇవన్నీ సో చాలా ఒక యూనో ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అండ్ మామూలుగా లేదు ఎక్సైట్మెంట్ అండి మురళి గారు మీతో చెప్పాలనుకున్నా కానీ ఇప్పటి వరకు చెప్పలే టీజర్ పోస్టర్ కలర్స్ వైబ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది సో సూపర్ సూపర్ హ్యాపీ దట్ ఆ ఒక్కటి అడకు ఈజ్ కమింగ్ soon this month. And Naresh Garu, thank you so much for being the perfect co-star for this film. I couldn't have imagined doing this with someone else. I'm super excited to show you what we have done. I hope you all like it too. Thank you. సూపర్ థ్యాంక్ యూ మేమైతే వెయిట్ చేస్తున్నాం మళ్ళీ మీ టైమింగ్లో కామెడీ చూడడానికి యా Just wanted to say thank you to Rajiv Garu also and Chilka Productions. I can't tell you how sweet they are. First of all, they treat everyone on set like family, and it's lovely being associated with them. I'll let you speak more and ask more stuff. యా ఒక ఫోటో పప్ప ఓకే మొత్తం అయిపోయాక ఒకసారి యా పాపం షూట్ ఫినిష్ చేసుకుని చాలా దూరం నుంచి ఇంకా ఆయాసం తీరకుండానే నేను పాపం మైక్ ఇచ్చేసాను తనకి ఒక్క ఫోటో ఆఫ్ ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము యా మల్లి గారు మీరు కూడా అందరూ చోటాకి ప్రసాద్ గారు ఉంటే ఒకసారి భరత్ గారు మీరు కూడా వీలైతే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఎస్ లెట్స్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద ఇంటరాక్షన్ నరేష్ గారు హాయ్ అండి చెప్పండి సార్ అల్లరి ఈజ్ బ్యాక్ అంటున్నారు గుడ్ మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్ 32 years 92లో ఎప్పుడు వచ్చింది సో మీ నాన్నగారు చేసింది సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడకు అని వస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు ఆ క్లాసిక్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి ఆ లెవెల్ రీచ్ అవ్వాలి లేకపోతే ఇది అందండి ఏంటిది అదే నా హక్కు బాధ్యత ఉంటుంది ఎందుకంటే చిన్న ఏ మాత్రం చిన్నదైనా నార్మల్గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డామండి డిస్కషన్ కూడా జరిగిందండి రవి గారు నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి సో బట్ డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి సో డెఫినెట్గా పేరును కాపాడతాం నాన్నగారి పేరును కాపాడతాం ఆ టైటిల్ని కాపాడతాం టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాం దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు అంటే కొత్తగా చూపించడానికంటే ఇప్పుడు జనరల్గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్లో పనిచేస్తుంటాడు కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు వీడందరూ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళిళ్ళు అవ్వవు సో దాంట్లో వచ్చే ఫన్ అండి సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి అప్పుడు మాట్లాడతాను ఓకే సార్ ఆల్ ది బెస్ట్